ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి. చూసారా, ఎక్కువ క్వాంటిటీ పెరుగుంది. ఇలా కుండలో తోడు పెట్టుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. చూసారా, ఆల్రెడీ బాండి పెట్టుకొని నేను రెడ్ చిల్లీ అయితే వేసేసానండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. ఇవి కొంచెం వేగనివ్వాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీ ఆనియన్ వేసుకుందాం. పోపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి గ్రీన్ చిల్లీ ఆనియన్, అది వేసేసుకున్నాను. ఇక్కడ గ్రీన్ చిల్లీ ఇలా రౌండ్గానే కట్ చేయాలండి, ఎందుకంటే దీనిలో మనం ఎక్స్ట్రా ఏం స్పైసీనెస్ వేయం కదండి. సో స్పైస్ కోసం అది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి కాబట్టి మనం ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసేయడానికి ఉండదు ఇంకా. సో ఇవి వేయకపోతే అంత స్పైసీనెస్ ఏమి ఉండదండి. అందుకే ఆనియన్స్తో పాటు ఈక్వల్గా వేసేసుకోవాలి. ఎప్పుడైనా మన ఇంట్లో కొంచెం పెరుగు ఎక్స్ట్రా ఉంది అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవడం చాలా మంచిదండి. దీన్ని రైస్లో తినొచ్చండి. బిర్యానీకి చేసేది ఆ పెరుగు చట్నీ కాదండి, ఇది రైస్లోకి వేసుకొని తినడానికి. ఏవైతే పులుపు ఉంటుందో అది అంత ఉండదండి ఆనియన్స్ వేయటం వల్ల. ఒక టేస్ట్ బాగుంటుంది. ఈసారి ఇదంతా వేగే వరకు వెయిట్ చేద్దామండి. పిద్ది పెట్టేద్దామండి, కొంచెం త్వరగా మగ్గుతుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకుందాము. మెంతి పౌడరు అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసేసి ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీనిలో టేస్ట్కి ఆ కర్డ్కి సరిపడే సాల్ట్ దీనిలోనే వేసేసుకోవాలండి. ఇది కూడా మిక్స్ చేద్దాం, త్వరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేయటం వల్ల ఆనియన్ కూడా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కౌల్లో కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్స్ చేయాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు కౌల్లో మిక్స్ చేసేసుకుందాం. చూసారండి, ఇది గడ్డ పెరుగండి. నేను ఇలా మొత్తం స్మాష్ చేసేసాను. ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకుందాం పోపుని. చూసారా, నేను కౌల్లో యాడ్ చేసేసానండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. మీరు ఈవినింగ్ తినేటప్పటికైనా దీన్ని బయట పెడితేనే బాగుంటుంది. కుండలో కూడా మీరు కూడా పెరుగు అనేది స్టీల్ బౌల్స్లో కానీ వాటిలో కాకుండా ఇలా కుండలో వేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే తెలుస్తుంది. చూసారా, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.